ఎన్ని సంవత్సరాలు అంట మేడం? 14 చూడండి మేడం. ఏమి అమ్మ వాళ్ళని చూస్తాను ఏం పని ఏం ఎప్పుడు పోయినాడే అయిందా? సంవత్సరం అయింది నీకు పెళ్ళి. పిల్లలు నాయరా? మీ ఆయన ఏం పని చేస్తాను? మీ ఆయన ఏం పని చేస్తాను? బయలుదేరుతుంది. బాగా చూసుకుంటాడా? ఇద్దరు కెమెరా ఒక లెవెల్లో పెట్టుకున్నాం. అట్లయితే నేను ముందు రాను. కాంట్రాక్టర్ కాంప్లెక్స్ ఆయన ఊరు అయ్యింది. తమ్ముడు భార్య ఆయన మొత్తం ఊరు అట్లా ఆదావు పోలా ఆదావు సార్ ఇట్లా రండి సార్. అదే ఇది ఎలా ఉందే వాడున్నా కానకల్లా అల్లి రాయలసీమ నుంచి వంక వస్తుంది సార్. ప్రభుత్వం ఆయన ఎట్లా చేస్తాడు? అది రోజులు ఎవరు అడ్డు చెప్పండి. రాయలసీమ నుంచి ఇది ప్రభుత్వ భూమి ఆయనే వ్యవసాయం చేస్తాడు. ఎన్ని ఎకరాలు ఉంది? 12 ఎకరాలు ఉంది పక్కనే. ఇంకెవరు చేస్తారు? మరి మీరే చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు చేస్తాడు? ప్రభుత్వం ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన ఒక్క నోరెత్తి మాట్లాడే వాళ్ళు లేదు సార్. మీరు ఉన్నారు కదా ఇప్పుడు. ఇప్పుడు మీ నోట్లు పడిపోయినాయి కదా. మీరే వినరా? సార్ ఒక్కసారి వెళ్దానండి సార్. అట్లా 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 మొత్తం బ్లాక్ అయిపోయింది. సరే ఇట్లా ఇట్లా వెళ్తాం. ఆ కాలు వచ్చి మోర అక్కడే నిలబెట్టినారు సార్. సార్ అట్లా 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 తొలగబాయి తెలుసు సార్. అది మంచిగా తెలుసు సార్. అయితే ఇప్పుడు మాకే ఆయనదనే తెలుసు. ఇంకా ఆయనదే అంటాం సార్. ఆయన కాబట్టి ఆయనదే అంటాం. ఎవరు తప్పలం? రాజకీయ చూస్తారు సార్. నేను ఓన్లీ జస్ట్ సచివాలయం వరకు చేస్తాను సార్. అదేంటి ల్యాండ్ రికార్డ్స్ సార్ చేస్తాను. ఎవరైనా వస్తాడు సార్. ఏముంది తీయండి. ల్యాండ్ చెప్పండి. దగ్గరలో ఉంటాయి నువ్వేం చేస్తావు? నేను సచివాలయం వరకు క్యాష్ ఇస్తాను సార్. మిగతా ఆధార్ విలేజ్ అదని విలేజ్ పోతుంది. ఎవ్వరు లోపలికి వెళ్ళాలన్నా మరుగుదొడ్లకు అందరూ బయటకు వెళ్ళాలి. ఎవరైనా చచ్చిపోయినా మోకాళ్ళకు బుడ్డలు దానిలో మోసుకుపోవాలి. ఇప్పుడు ఈ పొలం ఉంది కదా సార్, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చినారా? ఈ పొలంలోనే మొత్తం మనుషులంటగా పాపం వీటికి ఎత్తుకుపోవాలి ఆడవాళ్ళు. లేవు. టాయిలెట్స్ పరిష్కారం ఇంటికి ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనేది తర్వాత టోటల్ మనకి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ వస్తే వీళ్ళకి చెప్తున్నాను. అది సార్ మాకు మెయిన్ అయితే 3 రోడ్లు సార్. అది శవాలు మూసినా దేనికి వెళ్ళినా పొలానికి అన్నిటికీ ఇబ్బంది సార్. ఆ డ్రైనేజ్ 2 ఉంటాయి సార్. అదైతే మొత్తం వంకలోనే కలిసిపోయింది. ఆ శవాలు పూడ్చిన అవి కూడా ఆనవాళ్ళు ఉన్నారు సార్. వరదలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోతుంది. ఎవరిది కూడా గుర్తున్నారు. ఈ ఒక్క బావి సార్.
హ్యాపీలమ్మా ఫోటో తీసుకుంటాడు మున్సిపాలిటీ నుంచి కూడా తీసుకున్నాను నేను గ్రూపులు అంటే 1000 మంది ఉండాల్సిందే కదా. 1000 మంది ఆడవాళ్ళు బాగా సక్సెస్ఫుల్ లేడీస్ ఎంతమంది ఉంటారు? అభివృద్ధిరా మిగతా డబ్బులు ఏం చేస్తున్నారు ఆడవాళ్ళు? జనాలు ఏమనుకుంటారు? సరే సార్ ఊరు పెద్ద ఊరు సార్ అంతా అవును సార్ అందరూ పెద్ద ఊరు అంతా ఇప్పుడుగా ఇరీషా ఇప్పుడు అక్కడికే లేపేది అసలు పంచుకుంటారు ఉండే అత్త అంత మొత్తం మానేసి అంతపోతుంది. నా కష్టం పడి నన్ను క్లాప్ వేసుకున్నాను. నా దేవుల్లో నా కష్టం పడి దేవుడు ఇచ్చినాడు. నా డబ్బులు పెట్టి నేను ఇచ్చినాను టాప్ వేసుకున్నాను. ఇప్పుడు చూసా కదా మీరు ముక్కుని అంటారు, మీరు చూసా అంటారు అంటారే. నల్ల పైన కరెంట్ నల్ల పైన అడిగితే టీడీపీ లీడర్లు పెడతారు వాళ్ళని. పార్టీ లీడర్ల కంటే వ్యక్తులకి సారత ఏంటి మూడు కుటుంబంగా ఇదంతా వైసీపీ. వర్షాలు వస్తే మొత్తం ఇటు వస్తుంది ఇంద్రాజ్ మార్చ్ నెలలో
పెన్షన్ రావటం లేదా పోతానుకుంటా మధ్యలో వచ్చి బాబు సదరంకి అప్లై చేయలేదా? సమస్య వ్యవసాయం చేసి వ్యవసాయం రైతు 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 సార్ ఇది ఏరియాంతా జంగిల్ లాగా ఒక చెత్త కుప్పం చేసుకున్నారు సార్ ఇదంతా. సో దీనంతా తీసేసి ఇక్కడ గ్రావెల్ అంతా ఫిల్ చేసాం సార్. మళ్ళీ ఇక్కడ వీళ్ళు వేసుకోవడం మొదలుపెట్టారు సార్. ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైం సార్ చేయడం. ఇప్పుడు సార్ జాన్ మాదిరిగా పెట్టారు సార్. ఇది సార్ కాంపౌండ్ మాదిరి పెట్టారు సార్. కాంపౌండ్ మాదిరిగా అట్లనే సార్ ఇంకొల్లే ఉంటుంది. జాన్ మాదిరి కట్టేసామని మరి వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ చేయాలి కదా, మరి వాళ్ళు ఆపరేట్ చేయాలి ఎట్లా చేస్తారు? బయటకు వచ్చేస్తారు వాటర్. ఆల్రెడీ ఛాంబర్ ఉంది సార్. వీళ్ళు ఇక్కడ క్లోజ్ అలా చేయండి, దోమలు కదా. మీదట మనకు ఈ పొలాల్లో జాయింట్స్ హెచ్డిపి జాయింట్ పైప్ జాయింట్స్ ప్రజలకు తట్టుకోలేకుండా జాయింట్ ఎక్కలేకుండా ఇదైతున్నాయని బర్స్ట్ అయిపోతున్నాయని లేదు సార్. ఇందులోకి తీసుకొని ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వచ్చినప్పుడు ఇందులోకి తీసుకొని మళ్ళీ ఇందులో నుంచి ఇక్కడ పంప్ హౌస్ కట్టుకొని దీనిలో తీసుకుంటే మనకి ఎక్కడ కానీ పైప్ లైన్ లీకేజ్ సమస్య రావు సార్. లేదు సార్, ఇప్పుడు దీనికి యాక్టివేషన్లో ఇప్పుడు తీసుకురావాలి సార్. ఇక్కడ పంప్ హౌస్ కట్టుకుంటే తప్ప. అంటే ఇది కట్టించాను సార్. జస్ట్ 6 months పెట్టిన సార్. ఈ బండ్లు మానేసినాం సార్. పిల్లలు ఎవరో పట్టి ఇబ్బంది అవుతుందని మానేసినాం సార్. బండ్ల అంతా విలేజ్ ఉంటుంది సార్. మామూలుగా క్లీన్ చేసే పోతుంది. అది మామూలుగా వర్షంలో వచ్చినప్పుడు పడతావు, పడుకోకుండా ఉండలేవు. వర్షంలో వచ్చినప్పుడు పడతారు. దీనికి సార్ చేసినారు తెచ్చి పెట్టినాం సార్. మీరే చూసుకోవాలరా, అన్ని ఆఫీసులు చేయాలంటే కుదరదు. మీరు కొంత చూసుకోవాలా. ఇప్పుడు దీంట్లో వాటర్ నింపాలా. అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చి ఇంట్లో పడుతుంది సార్. ఇక్కడ మన పంప్ హౌస్ కట్టుకుని దీనికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కించుకుంటే మన డైరెక్ట్ గ్రావిటీ మీద వెళ్ళిపోతుంది సార్. ఎక్కడ కానీ మన పొలాల్లో అంతా లీక్ వస్తుంది. తీసుకో ఫోటో. ఇలాంటి సేమ్ ఇదే మోడల్ సార్. 6 లొకేషన్స్లో కలెక్షన్ శాంక్షన్ అయింది. మామూలుగా పబ్లిక్
పెట్టాలా ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి లేదు సార్. ఇప్పుడు మనకి డ్రైనేజ్ సిస్టమ్ తోటలు వస్తున్నారు, వాళ్ళంతా చెక్ చేస్తారు. మనం లోన్ అంతా పనికి ఈ ఊర్లో ఏం కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది? గురువులు ఎక్కువ, గురువులు ఎస్సీ. ఈ పని చేయడానికి దొరుకుతారంటవా? ముందే ఉన్న కష్టపడి ఏం గుచ్చుకొని ఉంటాయి ఏమన్నా? వెంటనే కాలం వేలే అనుకోండి, రోడ్డులే ఉంటుంది. ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటే కూడా సరిపోతుంది. చివరికి అక్కడ కాలం ఉంది కదమ్మా, ఆ కాలంకి వెళ్ళిన దానికి లేకపోతే దోమలు వస్తాయి. ఫ్లో ఆగిందనుకో దోమలు వస్తాయి, మళ్ళీ ఎండ్లు మొత్తం గొడవలు. రోగాలు అలా కలెక్ట్ పెట్టినారు కదా సార్, మీడియా 20 మంది ఉన్నాము, 30 మంది ఉన్నాము. పరిస్థితిలో పెట్టేట్టుడయ్యా పూడ్చుకునే కొన్ని మంది వరకు వాపస్ పంపించింది. చాలా ఇబ్బంది ఉండదయ్యా మాకు. ఏదో 25 మంది ఉన్నామయ్యా మా కుటుంబము. 20 మంది అంత ముచ్చిపెట్టి కుక్క కనిపోకున్నట్టు చేశారు, మనుషులు తిరగడుకున్నట్టు చేశారు. సార్ తక్కువాలంటే అబ్జెక్షన్ కొద్దిగా ఉండమ్మా అమ్మన్నమ్మ, నీకు అడిగినప్పుడు చెప్తానమ్మా. ఇది గ్రామకంట ఇది అప్పుడు రోజులకి ఐడియా ఉంటుంది సార్. అప్పుడు ఏముండేది గ్రామకంఠమా సార్? గ్రామకంఠ రోడ్ వేసినారు కాబట్టి రోడ్ ఎంతవరకు వేసినారో అంతవరకు ఎవరు అబ్జెక్షన్ పెట్టినాం. ఏమ్మా ఇక్కడ మాన్యువల్ పర్వతాపురంలో సమాధానం చెప్పండి, ఏం దౌర్జన్యం ఇది? మహిళా పోలీస్ ఎక్కడ? డాక్యుమెంట్ సార్ ఎంత ఉండదు అంత ఇవ్వమంటారు, మిగతా వాళ్ళకి మహిళా పోలీస్ కొద్దిగా అట్లా బామా ముగ్గురు మీద కేసు పెట్టినారు సార్. మాకు తిరగడానికి జాగా కూడా లేదు సార్, రోడ్ కావాలి కదా మొత్తం మీద సార్. రోడ్ సిమెంట్ రోడ్ మొత్తం సిమెంట్ రోడ్ ఉంది సార్.
ఒక్క మనిషికి రాడు కుక్కరు రాడు సార్ ఇక్కడ అంతా ఎవరు లేరు. ఆ రోజు వచ్చినాడు సార్ కూతురా వాళ్ళు వచ్చినారు కదా సార్. ఎస్ఐ ఎవరు ఇక్కడ పోలీసు ఎవరు వన్ టౌన్ సార్ వన్ టౌన్ మాట్లాడాలి కదా సార్ మాట్లాడతాడు ఉండమ్మా. అదంతా రోడ్డే సార్ మళ్ళీ ఆక్రమించినారు. దూరం సార్ మా బతకాల లేదు సార్ వీళ్ళే సార్ కొడుకు అవంత కొట్టినాడని చెప్పినారు కదా ఇదే స్థలం వీళ్ళే సార్ కొట్టమైన సార్ దండలు ఇప్పుడు దండలు ఎందుకురా నువ్వు ఆగరా. కాదు గవర్నమెంట్ సీసీ రోడ్ ఎక్కడైతే వేసిందో అదంతా ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ఖచ్చితంగా నేను తీపిస్తాను. నాకు ఇన్ఫార్మ్ చేయాలా మీరు? చెప్పినాను కదా సార్ మొన్న చెప్పినాను జేసీబీ పెట్టినాం స్టార్టింగ్ లో పెట్టినాం అది అయిపోతే ఇక్కడికి వస్తానని చెప్పి చెప్పండి ఆడ తీపించినామా లేదు ఎంట్రెన్స్ వేసిన వరకు ఇది ఏమన్నా ఉంటే కోట్లకి తెలుసు. వేరే ఈ రోడ్డు గురించి మాట్లాడు. సీసీ రోడ్ వేసింది కాబట్టి గవర్నమెంట్ అయిపోయింది. గురించి మనం రోడ్ క్లీన్ కావాలంటే సీసీ రోడ్ వేసిందని వేసేంత వరకు వదిలేసాను. ఊరుకోవాలి తప్పు పనులు చేసి మళ్ళీ ఇది రోడ్డు ఉంది కదన్నా అది చెప్పు నువ్వు. ఏమేసినామంటే ఇటువరకు అంటే వాళ్ళు వేసినారు మా నాయన గవర్నమెంట్ రోడ్ ఎక్కువ సార్ ఆక్రమించక లేదు సార్. గవర్నమెంట్ వేసింది కాబట్టి మేము జాగలేదని సిమెంట్ రోడ్ వరకు క్లియర్ చేయించాలి. ఇది కూడా క్లియర్ చేయించాలి. సీసీ రోడ్ ఎక్కడ వరకు ఉంటే అంతవరకు క్లియర్ చేసి నాకు అప్డేట్ ఆటోమేటిక్ గా రోడ్ కింద వెళ్ళిపోతుంది. రోడ్ వేసాక దాన్ని ఏం మాట్లాడక రాదు. నీ స్థానం గవర్నమెంట్ రోడ్ వేస్తుంది ఏం చేస్తుంది? సిమెంట్ రోడ్ పంటలు చూడండి సార్ పంటలు చూడండి సార్ మీరు అక్కడ చూస్తారు అదంతా చచ్చిపోతే నా ముగ్గురు కలిసి పెట్టారు వచ్చేవాడిని ఏమనుకున్నా బలం వేసుకుని వచ్చేవాడిని ముగ్గురు పెట్టారు. ముగ్గురు మనుషులు ఏం గురించి అని అడగాలి సార్ మీరు. సార్ పట్టలు చూడండి ఎవరో వాళ్ళు అడ్డం పెట్టారు సార్ రామదేవులు గులాంలో అడ్డం పెట్టారు అట్టే ఉండేవాళ్ళు. కెమెరామ్యాన్ ఫోన్ ఉండు జరగండి విలేకరులు కూడా మీరు జరగండి అమ్మా. చెప్పదు పట్టా చూపిమా కొడుకో చచ్చిపోతుంటే మా అమ్మ నష్టం మాకుంటే ముగ్గురు మనుషులు ఏం గురించి పట్టరా అది అడగండి సార్. అడగాలంటే అడగాలి కదా మాట్లాడాలంటే మాట్లాడాలి కదా. ఇట్లా రోడ్డు పైన మరి బస్సులు పోరాడు సార్ మా వ్యక్తులు
ఉండయ్యా అక్కడ సమస్య సమస్య మాట్లాడితే వినపడలేదు శ్రీనివాసులు వస్తుంది సైడ్ సార్ మాట్లాడతారు వచ్చేలాగా చేసే బాధ్యత తీసుకోవాలి. ఏదో మనమే ఏదో వాళ్ళు పోయినారు వచ్చారంటే పాపం చేసిన చిన్న బిడ్డ కదా. మెయిన్ రోడ్ నాలుగింటికి నీళ్ళ పోషణ లేదు, కడుక్కోవడానికి లేదు. ప్రజెంట్ ముందు ఫస్ట్ ప్లాన్లో ముందు ఇల్లు కట్టినప్పుడు చంద్ర ఎరగ వదిలిపెట్టాను. వెనక ఒక రోడ్డు ఉంది, కాలువ అంతా ఉంది. పాతిళ్ళు సార్ అవి ఎద్దులు వాళ్ళు పాతిళ్ళు ఉన్నప్పుడు నడుస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్కి ఏమంటే బాధ చేస్తున్నారు. దానివల్ల మనకి ఇష్యూ వస్తుంది అనమాట. అదే కాలం గురించి తెలిసి ఉండాలరా రైస్ కార్డ్ లేదనా? రైస్ కార్డులో వాళ్ళ ఆయన పేరు అలానే ఉంది సార్. టెక్నికల్ ఇష్యూ వల్ల VRO సార్ 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 నమస్తే సార్. ఎలా చేస్తారు సార్? స్ప్లిట్టింగ్ ఆప్షన్ సార్. ఇప్పుడు కార్డే అయిపోయింది ఎప్పుడు చేస్తారు? ఆప్షన్ రాలేదు సార్. సార్ ఇప్పుడు కార్డు మా ప్రజనగర్ మొత్తం కార్డు దీన్నే పడతారు. ఇప్పుడు డివైడ్ చేస్తాం ఎవరితో వాళ్ళకి. ఇప్పుడు డివైడ్ వచ్చే ఆప్షన్ వస్తుంది. రెండు సమస్య ఉందని నాకు ఇక్కడ చర్చి పెట్టుకుని సార్ మాకు సలాలుగానే రాలేదు సార్. పెన్షన్ రాలేదా? లాస్ట్ వస్తారు కదా సార్. ఇట్లా సలాలు కానీ లేవు సార్. సలాలు ఇప్పి ఇబ్బంది చాలా సార్. మాకి సలాలా లేవు. దానికోసమే చూడప్ప నీకు చెప్తాము. నమస్తే సార్. పెట్టాను ఇల్లు కట్టుకున్నాం సార్. అవసరం అక్కడి నుంచి మార్చుకోరా అంటారు. అక్కడ ఎప్పుడు మార్చేవాళ్ళు చేస్తే కదా మరి. సంవత్సరాలు తిప్పితే ఎట్లా? ఎన్ని రోజులు వస్తుంది ఆప్షన్? నెక్స్ట్ రోజు వస్తుంది. ఏ హాస్పిటల్ పోతారు? ఏం చేస్తారు? 1 year 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 1 ye
నాలైతే సార్ సచివాలయం ఎస్ఎస్ ఖాతా చేయలేదు వాళ్ళని నుంచి మా మరి 5 ఏళ్ళు మరి చేస్తున్నారు మీరు చెప్తాము ప్రభుత్వమే వాళ్ళ చేతులు ఏముంది ఊరికి అట్లా ఎవరో ఆప్షన్ పెట్టి అది ఈ ఆధార్ నెంబర్తో వేరే దాంట్లో ఇంకా పైన సార్ అవి డెసిషన్ ఆప్షన్ రావడం వస్తుంది అది కోసం కొత్త నెలగా 2 నెలలు 3 నెలలు టైం తీసుకో 3 నెలలు మనం మళ్ళీ వస్తాం 3 నెలల తర్వాత ఇక్కడికి మళ్ళీ ఇంటికే వస్తాం నేరుగా అప్పుడన్నా ఉండాలి కదా నీకు అర్థం కదా నీకు ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆప్షన్ లేదంటే పర్లేదు నెల రోజులు టైం 2 నెలలు టైం పనే వాళ్ళం నేనేంటంటే ఊళ్ళో సమస్యలు నోట్ చేస్తూ ఉన్నామా ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది అన్నది ముఖ్యం వాళ్ళు చెప్పకూడదు మనమే చెప్పాలా పలానా సార్ దగ్గర పలానా ఇంట్లో ఈ సమస్య ఉంది పలానా వీధిలో ఈ సమస్య ఉంది అని చెప్పడానికే కదా మీకు అందరికీ చెప్పాలి ఒంటరి మహిళ ఉన్నాడు కదా ఏం పని చేస్తున్నాను ఎంత నీ వయసు ఎంత ఆధార్ కార్డు 40 అనుకుంది సార్ వాళ్ళమ్మ 42 అంటే 50 ఏళ్ళు వస్తే వస్తుందండి ఏమన్నా ఫోటో కావాలా సెల్ఫీ కావాలా డైరెక్ట్ ఎందుకు సార్ ఏమి ఇట్లా ఉల్టా కట్టుకున్నాడు సార్ ఇట్లా కాకుండా ఇట్లా ఉల్టా కట్టుకున్నాడు మరి ఈడ రోడ్డు క్లోజ్ చేసి వీళ్ళంతా ఇట్లా పోషన్ చేంజ్ చేసుకున్నారు వీళ్ళకైతే 14 నెంబర్ ప్లాట్ ఉంది సార్ అది వేరే వాళ్ళు ఎంక్రోచ్ చేసినారు అర్జున్ రామచంద్ర ఆయనకు 15 ఉంది సార్ ఆయనకు 15 ఉంది సార్ అన్నీ అవుతాయిలే నువ్వు ఆల్రెడీ ఇచ్చినావు నువ్వెందుకు ఆక్యుపై చేసిన రోడ్లకు చెప్పరా నేనే కాదు ఇప్పుడు నేనే కాదు సార్ మా అమ్మ నాన్న కూడా ఉన్నా సార్ ఆర్టీ వ్యవస్థకు వస్తావు ఇన్ని ఆట మాట్లాడతావు కదా కదా పద్ధతిగా ఉండాలి కదా ఊర్లో నీలాగా అందరూ పద్ధతి తప్పినారు ఏమవుతుంది చూడు ఆడబిడ్డ చూడు ఏడుస్తా ఉంది వీళ్ళందరికీ ఎట్లా సమాధానం చెప్పి మరి కరెక్ట్ సార్ ఇప్పుడు ఇప్పుడు సార్ ఉన్నాడు సార్ మరి మా ప్లాట్ మాకు చేస్తే మెల్లిగా మెల్లి పడతాం మరి కాదు సార్ మా ప్లాట్ అయితే మాకు చేపిస్తే మాకు కాల్ చేపిస్తాం లేదంటే సార్ మాకు కొంత టైం అని ఇవ్వండి చైర్మనా స్కూల్ చైర్మనా చైర్మన్ నీకే కాపాలి మీకు మాకు వస్తుంది చదువుకున్నావా వెరీ గుడ్ లైట్ బంద్ చేయరు అది బంద్ చేయరు సార్ 24 అవర్స్ ఇదంటే ఫోన్ ప్రాబ్లం ఏమి
మంటల పైన పడితే ఒకసారి ఈ లైన్ అంతా చెక్ చేయండి. ఒకసారి మీరు ఎన్నిసార్లు వీడియోలు పెట్టాం, ఫోటోలు పెట్టాం, ఒకసారి పోల్ చెక్ చేయండి. ఒకసారి మీరు చూడండి దాన్ని మంటల పైన పడితే మీద పడే మాట ఇప్పుడు గడ్డకు వచ్చే చెరుపాయి లేకుంటే పిల్లగాని మీద పడుతుండే మినిగిరి పైప్ ఏమైనా డ్యామేజ్ అయిందంటే అయితే సరిగా పైప్ నెల టైం నెలలో వస్తాం మళ్ళీ అప్పుడు చక్కగా ఉంటుంది కొని సార్ కొత్త చేస్తారు సార్ రేపు నెల రోజులు టైం తీసుకోవాలి. అన్న కొత్త వచ్చినప్పుడు ఎన్నిసార్లు రిటర్న్ అయినా పోయినాయి యాక్సిడెంట్ అవునమ్మా పోవాలి టీచర్లు తక్కువ ఉన్నారు. మామూలుగా జిల్లా అంతా కూడా టీచర్లు తక్కువ ఉన్నారు. అందువల్ల ఊరిద్దరినే పెట్టాల్సి వచ్చే సంవత్సరానికి వస్తారు కొత్త వాళ్ళు. అప్పట్లో ఎవరో ఒకరిని ఊళ్ళో కొత్తగా డిఎస్సి ఇస్తాను, కొత్తగా టీచర్లు పెడతానంటే వచ్చే సంవత్సరాలు వస్తారు వాళ్ళు చూడాలి. కొడుతుందమ్మా స్కూళ్ళలో పోతున్నాయి కదా, స్కూళ్ళల్లో విధానం కొరత ఉంటుంది. అర్థం టీచర్ వచ్చే సంవత్సరం కానీ కొత్త టీచర్లు వస్తాయి. ఏమన్నా అట్లానే మరి వచ్చింది ఇక్కడ నిలబడి నిలబడి అవునా కదా సార్, ఈరోజు పొలిటికల్ ఏమంటే రేపు పోతుంది. ఇప్పుడు దగ్గర దాదాపు మేము ఇక్కడ 70 సంవత్సరాలు మా తాతలు మా నాయన నుంచి ఇక్కడ ఉన్నాం సార్. ఇప్పుడు ఆడ రోడ్లు ఉన్నాయి, ఈడ గ్రౌండ్ ఉన్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ప్రభుత్వం ఉంటేనే ఈరోజు పనులు చేస్తే లేకపోతే చేయరా? అది ఇప్పుడు పేదవాళ్ళు ఇల్లు కట్టించారు. బాగున్నారమ్మా? ఒకరు చెప్పండి. 14 ప్లాట్ నెంబర్ అయితే సార్. మా చిన్న మా నాయన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మా చిన్న మాట వెళ్ళిపోయినది. వెళ్తుందనే ఉపయోగం మాదే సార్ 14 మాదే. ఎంక్వైరీ చేయండి సార్. ఊళ్ళో 16 వచ్చేసి అటు సైడ్ ఉంది సార్. వాళ్ళు 12/8 సార్, 8/12 కట్టుకున్నారు.
వీళ్ళు చేసే పొరపాటు ఏమంటారు, గ్రామస్తులు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే ప్లానింగ్ సెక్షన్ లో అప్రూవల్ తీసుకోవాలి సార్. లేఅవుట్ ప్రకారం ఎవరు తీసుకోవచ్చు, డైరెక్ట్ ఇల్లు కట్టేసుకుంటారు. అక్కడ రోడ్ సార్ అది మన ఆయన రాళ్ళన్నాయండి, కనబడలేకపోతే కనీసం రాళ్ళన్నాయండి. కనబడి డబ్బులు కావాలంటే ఎక్కాలి కదా. మీరు ఎక్కడ మేడం ఎక్కమంటుంటారు కదా, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ ఉండాలి కదా. 4 రాళ్ళు అన్నా ఇక్కడ స్లోపుగా అన్నట్టు 4 రాళ్ళు వేయడానికి అక్కడే ఉంటాయి, ఈ ఊర్లో ఎక్కడో మూల ఉంటాయి రాళ్ళు. ఈ వర్షాకాలం అయితే దోమలు పెడితే ఎక్కువ డెంగ్యూ మలేరియా ఇంకా అలాంటి జ్వరాలని నిలబడే సీట్కి డబ్బులు వస్తే అవన్నీ చేయిద్దామా, వస్తాయమ్మా. డబ్బులు పంచాయతీ డబ్బులు రావాలి కదా, చేయించాలంటే చేయిస్తాం. అక్కడైతే స్లోప్ వేస్తాం, డ్రైనేజ్ కొత్త బాత్రూమ్లు వేసాం కదా, అక్కడ మనిషిని పెడితే తప్ప అవ్వదు, లేదా పాడు చేస్తారు కదా. కొత్త బాత్రూమ్లు ఓపెన్ చేసినాం ఈరోజే, చేయిస్తాం. నా పేరు ఉంది సార్, నా బిడ్డ పేరు నేను చేశాను. కొలతలు అన్నీ ఉండాలి. వాపస్ ఎవరు పంపిస్తారు? ఫ్లాట్ అది చూడు, వాళ్ళు వేసుకొచ్చింది కాదు, వాళ్ళు కాదు. ఇక్కడ సార్ ఇంకో నీళ్ళు కూడా ఊళ్ళోనే మోసుకోవాలి సార్. 5 రోజులు సరిపడా నీళ్ళు మోసుకోవాలంటే ఒక రోజు వెల్ఫేర్ సెక్రటరీ డయాలసిస్ పేషెంట్స్ మాత్రమే అది ఏజ్ ఎంత 50. జరగండి మీరు పక్కన ఇది వరకు షెడ్యూల్ లైట్లన్నీ ఉన్నాయని లైట్లు ఈ లైన్ లైట్లన్నీ ఉన్నాయని చెప్పాడు. 3 ఉన్నాయి పోల్స్, 3 లైట్లు చూసుకోండి. 3 ఉన్నాయి. లైట్ ఉంటే 4 ఉంటే లైట్ ఉండాలా, అంతే కదా. ఎట్లా వెళ్ళాం డ్రైనేజీ ఇట్లా పోవడం వల్ల ఆ డ్రైనేజీ మొత్తం స్టాప్ అయిపోతుంది. ఎంత వర్షం వచ్చిందంటే మొత్తం అది అడ్డం వాళ్ళ పొలానికి అడ్డం చేస్తున్నారు సార్. నీళ్ళు వస్తారు వాళ్ళ పొలంలో ఫ్లో కాకుండా అడ్డం పెట్టున్నారు.
ఇవన్నీ ఫిలప్ అవుతాయి కదా, కనీసం పక్కన మట్టి ఉంది కదా. కొన్ని సంవత్సరాల నుంచి మేజర్ ప్రాబ్లం కదా ఇది. ఇట్లా వేసి దాని రోడ్ లాగా డిమార్కేట్ చేయండి కనీసం. ఈ మట్టి తోలడానికి బౌండరీలు ఎందుకురా, మళ్ళీ చేసుకోవచ్చు. మట్టి కూడా ఉండదు సార్, అది కదా కింద ఫిలప్ చేయాలి కదా. అప్పుడు ఆ పక్కన మట్టి ఉన్నప్పుడు దీన్ని ఫిలప్ చేసుకుని దానిపైన కదా కంకర వేయాల. కింద నుంచి కంకరలు వేస్తారా ఏరు కదా. సరే మట్టి ఫస్ట్ మట్టి వేసిన తర్వాత మళ్ళీ ఏముందో చూసుకోవాలి. రోడ్డు శాంక్షన్ అంటే మళ్ళీ మనం అప్రూవల్ పెట్టుకోవాలి, కౌన్సిల్ అప్రూవల్ పెట్టి తీసుకోవాలి కదా. అది ఆశామాషి వ్యవహారం కాదు. వెంటనే ఈ పని నడుచుకొని పోలేరు. ఆ మట్టి వేస్తే నడుచుకొని పోతారేమో. మా వర్క్ కంటిన్యూ ఈ మేజర్ ప్రాబ్లం, ఈ విలేజ్ వచ్చేసి మేజర్ ప్రాబ్లం. ఈ మూడు ఒకటి ఫుల్ఫిల్ చేసేదా ఈ గ్రామ ప్రజలు మేజర్ ప్రాబ్లం కూడా ఇట్లా చెప్పినారు సార్. అధికారులు చెప్పినారు, వచ్చినారు, చేస్తాం సార్, ఎండాకాలం అయితే ఇంకుడు పోతుంది సార్. ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఫుల్ అయిపోతుంది సార్. అది ఎక్కడ అది తగ్గదు, వీళ్ళు పని చేస్తారు. అది ఎట్లా అంటే ఆ పక్క తీసుకొచ్చి నెక్స్ట్ టైం నేను వచ్చేప్పటికి నేను మళ్ళీ వస్తాను. 10 రోజులు తీసుకుని 4 రోజులు నెల రోజులు నాకు కొంచెం బెటర్మెంట్ కనిపించాలి. ఎవరు పోతామా ఎంత మెండి మళ్ళీ ఇక్కడే చేళ్ళు కొనలేదు. చాలా ఇబ్బంది. చెప్పరు ఇక్కడ ఎదురు కూర్చుంటారు. ఎట్లా కూర్చోవాలి? మొబైల్ ఆడవాళ్ళు ఆడే కూర్చుంటారు, ఆడవాళ్ళు మొబైల్ కూర్చుంటారు, ఇక్కడ ఆడవాళ్ళు కూర్చుంటారు. ఆడవాళ్ళు మొబైల్ ఎదురు కూర్చున్నట్లు ఉండాలి. అది వాడుకోండి. ఇది శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ కట్టిస్తాం. కాళ్ళ నొప్పులైనవి మాత్రం అసలు లేవు సార్. అప్పుడే పడతారు సార్, లేకుంటే దొరకదు సార్. ఇంకా ఒక 4 అవి ఎప్పుడే పడతారు సార్. స్కూల్ రాండి సార్. అది అసలు ఎంత పడిపోయింది సార్. సార్ చెప్పు సార్ మేడం వేరే స్కూల్లో పోయి సార్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పాను. एक
క్లాస్ మీరంతా? మధ్యాహ్నం భోజనం పెడతారా? బానే ఉందా? టీచర్ క్లాసులు చెప్తున్నాడా? టీచర్ మంచోడేనా? బాగా చెప్తారా? బాగా చదువుకుంటారా మీరు? కొన్ని క్వశ్చన్స్ అడగండి ముఖ్యమంత్రి గారు. 5 into 5 ఎంత? 5 into 5. 5 ప్లస్ కాదు 5 ఇంటూ 5 into 5 బోర్డు లేదా ఇక్కడ? 5 5 ఎంత? చెప్పలేదు చెప్పి వాళ్ళు అట్లా ఉండాలి మళ్ళీ. ఏం చేస్తారు దీంట్లో? నేను అడిగిన వాళ్ళే చెప్పాలి. కూర్చోను, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి కదా. నేను అడిగిన వాళ్ళే చెప్పాలా? నువ్వు లేవో చెప్పు. నువ్వే నీ పేరేమి? 3 into 3 ఎంత? సరే రావట్లేదా? నువ్వు చెప్పమ్మా. 6 తప్పు. నువ్వు 6. 3 + 3 కాదు, 3 into 3. నువ్వు చెప్పరా? 9. వెరీ గుడ్. తప్పట కొట్టేటికి చెప్పరా? 5 into 2 ఎంత? వెరీ గుడ్. తప్పట కొట్టండి. చదువుకోవాలి, అందరూ చదువుకోవట్లేదు. ఏం చెప్తారు? మీకు పద్యాలు చెప్తారా? పద్యాలు చెప్తారా? మీకు వచ్చా పద్యం? రైమ్స్ వచ్చా? రైమ్స్ ఎవరికి వచ్చు? ఎవరికి రాదా? ఏమొచ్చు నీకు? పోనీ రైమ్ చెప్పండి. ఎవరు ఏం నేర్పిస్తారండి టీచర్? ఏం నేర్పిస్తారు వీళ్ళకి? ఏం చెప్పండి, ఒకటి చెప్పించండి. అరే తేడా మాట ఒకసారి చెప్పండి సార్. ఎవరు ఒకసారి చెప్పండి. నువ్వు చెప్పమ్మా. నువ్వులే చెప్పు. వెరీ గుడ్. చెప్పడం కూడా నేనెవరు? పేరు నా పేరేమి? ఎవరో పా అన్నది. పార్థ సారథి. గుర్తుపెట్టేసుకున్నాడు. ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? వెరీ గుడ్. స్కూల్కి రాడా? నరేంద్ర మోదీ. మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఎవరు? నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? మళ్ళీ గట్టి చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి ఎవరు? ఉప ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. ఎవరు? ఓకే బై.
దీంట్లో సిమెంట్ లేదు, ఇసుకే ఉంది. దీంట్లో ఏముందమ్మా చూడండి, ఏముంది ఇప్పుడు మేడం ముందు రైట్ పంపిస్తాను. పోతున్నా సార్, పోతున్నా. సార్ అది చిన్నది ఉంది. ఉదయం ట్యాప్ వచ్చినప్పుడు అందరు మోటార్ వేసేసి ఎగిరిపోతుంటారు సార్, అది మాట ఎగిరిపోతుంటారు సార్ ఫీజు. నమస్కారం. ఈరోజు ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపురం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. సుమారు 2-2.5 గంటల పాటు ఇక్కడ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వీధిలో తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాగానే మాకు చాలా సమస్యలు కనిపించినాయి గ్రామంలో. సాధారణంగా గ్రామాల్లో అసంఖ్యాకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఏది ప్రయారిటీ బేసిస్ కింద చేయాలా అనేది కూడా ముఖ్యమైనది. ఈరోజు రాగానే ఇక్కడ టాయిలెట్స్ ఇంతకుముందు కట్టి ఉన్నారు, దాన్ని కంప్లీట్ చేసి ఈరోజే ఇనాగ్రేట్ చేశాం. మహిళలు ఏవైతే టాయిలెట్స్ లేవని ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకు టాయిలెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. కాకపోతే దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే పాడైపోతే మళ్ళీ దాన్ని కట్టడం సాధ్యం కాదు. గ్రామస్తులు కూడా కొంచెం బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం టాయిలెట్స్ కల్పిస్తుంది, ప్రభుత్వం స్కూల్ కట్టిస్తుంది, ప్రభుత్వం ఇంకోటి కట్టిస్తుంది. వాటిని బాధ్యతగా చూసుకుంటేనే దాని ఉపయోగకరంగా ఉంటాయి, లేకపోతే ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే నేను రాగానే ఇక్కడ ఒక దేవుడి ఒక బావి ఉంది. ఆ బావి అంతా కూడా పూడిపోయింది, చెత్త చెదారం అంతా దాన్ని వేసారు. దాన్ని క్లీన్ చేద్దామని మేము అనుకుంటా ఉన్నాం. క్లీన్ చేసి దాన్ని ఫెన్సింగ్ వేసే ప్రతిపాదనల గురించి ఆలోచన చేయమని చెప్పాను. అలాగే అక్కడక్కడ రోడ్లకు సంబంధించిన సమస్య ఉందన్నారు, గ్రామ కంఠానికి సంబంధించిన సమస్య ఉందంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇండ్ల నుంచి వచ్చేటువంటి డ్రైన్లు, మురికి నీటి కాలువలు ప్రతి ఇంటి దగ్గర కూడా సమస్య కనబడతా ఉంది. దాన్ని మిషన్ తీసుకొని వచ్చి క్లీన్ చేయాలనుకున్నాం. ప్రతి పోలుకు కూడా, ప్రతి లైట్ పోలుకు కూడా తప్పనిసరిగా లైట్ ఉండాలా అనే నిర్ణయానికి చెప్పాం. వెంటనే వేయిస్తారు అది కూడా. అలాగే మిగతా పనులు ఏవైతే గ్రామాల్లో ఇప్పుడైతే అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ శ్మశానానికి సంబంధించిన దారి ఉంది అంటున్నాడు. శ్మశానానికి సంబంధించిన దారిని పక్కన చూస్తే ఓ పెద్ద మనిషి, ఈ ఊర్లో పెద్ద మనిషి అంట ఆయన ఇంతెత్తు మట్టి వేసుకో ఉన్నాడు, కింద నీళ్లు గుంతలుగా ఉంది. దానైనా సరి చేయాలి. ఊర్లో పెద్ద మనుషులని ఊరికి అధికారం చెలాయిస్తే సరిపోతుందా? ఊర్లో మంచి పనులు కూడా చేయాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. వెంటనే పనులు మొదలు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ గ్రామానికైనా సరే ఆదోని మండలంలో ఉన్నటువంటి 42 గ్రామాలకు 43 గ్రామాలకు కూడా తప్పనిసరిగా 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో తప్పనిసరిగా నేను విజిట్ చేస్తాను. విజిట్ చేసి ఎప్పటికప్పుడు ఆ సమస్యలు తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఇక్కడ పని మొదలైంది, మార్పు కూడా వస్తుంది. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును.
ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.